హలో నమస్తే. ఈ బ్రైబరీ కేసు అనేది దానికి ఆధారాలు నేను యాక్చువల్గా కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే అదాని బ్రైబరీ కేసు గురించి మాట్లాడితే దాని మీద అసలు ఆధారాలే లేవు, ఆధారానికి లేనటువంటి దాని గురించి నేను ఎందుకు మాట్లాడతానని కిషన్ రెడ్డి గారు అన్నారు. 100% వాట్ ఈస్ దట్ ఈస్ రైట్ దట్ దెర్ ఆర్ నో ఎవిడెన్సెస్ ఇన్ బ్రైబరీ కేస్. ఓన్లీ మీరు బాగా చదివితే, నేను చాలా చదివాను దాని మీద, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఎవరు? అదానీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, ఎజ్యూర్ కంపెనీ అయినటువంటి అమెరికా వాళ్ళు, ఆ రెండు కంపెనీల వాళ్ళు మాట్లాడుకున్నారు. వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకున్నారు. ఏమని మెసేజ్ పెట్టారు? ఇదిగోండి సో తమిళనాడు ఆయనకి, ఆంధ్రప్రదేశ్ ఆయనకి, ఛత్తీస్గఢ్ ఆయనకి డబ్బులు ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి అమెరికా కంపెనీని వీళ్ళు డబ్బులు అడిగారు. వీళ్ళు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అది తమిళనాడు పోయినావా లేకపోతే శ్రీలంక పోయినావా అనేవి దాని మీద ఆధారాలు లేవు. వాళ్ళు ఇవ్వాలి అనుకుని మాట్లాడుకున్నటువంటి ఆధారాలను పట్టుకొని అమెరికాలో కేసులు వేశారు. ఓకే, సరే, ఇప్పుడు ఏదైనా సరే కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే దాని మీద ఆధారాలు లేవని సాక్షాత్ ఒక బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఆ మాట అన్నప్పుడు ఇక దట్ షుడ్ నాట్ బి ఎన్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ఎవరో తెలుగుదేశానికి సంబంధించిన అది రామ్మోహన్ నాయుడు అనేటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. అదే క్యాబినెట్కి సంబంధించిన కిషన్ రెడ్డి దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు గొడవ చేయటం అనేది దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ దాని మీద ఏమాత్రం మాట్లాడినా సరే మీ యొక్క సేమ్ క్యాబినెట్లో మీరు కాంట్రవర్షియల్ చేసుకున్నట్లెక్క. సో ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బ్రైబరీ కేసుకి సంబంధించి నో ఎవిడెన్సెస్ అని సాక్షాత్ వాళ్ళు చెప్పారు. నెంబర్ 1, ఇది పాయింట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఆయన ఏమంటారు, అదానీ గ్రూప్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అదానీ గ్రూప్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో ఒక పాయింట్ రాశారు. అది అదానీ గ్రూప్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే అదానీ పేరు కానీ అదానీ యొక్క నెఫ్యూ అతని పేరేముంది, రాకేష్ అదానియో ఏదో పేరు ఉంది. ఓకే, వాళ్ళిద్దరు అనేవాళ్ళు అసలు బ్రైబరీ కేసులు లేదు ఛార్జ్షీట్లో. వాళ్ళిద్దరి పేరుంది కేవలం సెక్యూరిటీస్కి సంబంధించి, అది కౌంట్ 2లో ఎల్లీజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీలో వాళ్ళిద్దరి పేరు ఉంది. ఎల్లీజ్డ్ వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ, వైర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫ్రాడ్ కాన్స్పిరసీలో ఉంది. సెక్యూరిటీస్ ఫ్రాడ్లో వాళ్ళిద్దరి పేర్లో ఉంది. కానీ బ్రైబరీ కేసులో అదానీ అదానీ ప్లస్ వాళ్ళ నెఫ్యూ సంబంధించినటువంటి వాళ్ళిద్దరి పేర్లు లేవు. కాబట్టి బ్రైబరీ కేసుకి మాకు సంబంధం లేదు. అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ట్రాన్స్ఫర్ ఫ్రాడ్, వీటికి మాత్రమే మాకు సంబంధం ఉంది అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అదానీ గ్రూప్ వాళ్ళు నిన్న. ఓకే, ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఎల్లో మీడియా వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు? అదానీ జగన్ డైరెక్ట్గా కలిశాడు, అదానీ డైరెక్ట్గా మీటింగ్ అయిపోయిన తర్వాతే ఆ యొక్క సెకీతో ఒప్పందం ఫైనలైజ్ అయింది అనేది ఇదంతా కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రచారం చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా అదానీని వీళ్ళు ఖండించాలా లేదా? అదానీ ఒకవేళ తప్పు చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఖండించాలా లేదా? ఖండించలేదు. అదానీ గ్రూప్ లేదు నువ్వు జగన్ కలిసేవా, నువ్వు బెల్లవాడివే అని చెప్పేసి వీళ్ళు చెప్పాలి కదా, వీళ్ళు చెప్పలేదు. అదానీ వీళ్ళకి చాలా క్లీన్గా నీట్గా కనబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా తప్పుడు రాతలు రాస్తున్నారు ఇక్కడ. ఓకే, లోకల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు ఛానల్స్లో, తెలుగు మీడియా ఛానల్లో ఇదేంటంటే అదానీ గాడు జగన్ డెవిల్ ఎట్లవుతాడు? ఎట్లవుతారు? ఇఫ్ అదానీ ఈజ్ గాడ్, జగన్ ఈజ్ ఆల్సో గాడ్. సింపుల్, రైట్? ఈ పర్టికులర్ కేసులో ఇఫ్ అదానీ ఈజ్ గాడ్ ఫర్ ఎన్డీఏ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశము ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగు పేపర్లు, ఈనాడు,
టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో మీరందరికీ అదాని అనే వ్యక్తి ఒక క్లీన్ షీట్ లాగా, వైట్ పేపర్ లాగా కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్కి మీరు పెయింట్ వేయడం కుదరదు మీకు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ అదాని, ఎస్ ట్రస్ట్ అదాని. అదాని ఏమన్నాడు, మాకు బ్రైబరీ కేసుకి సంబంధం లేదు, అసలు నా పేరే లేదు ఛార్జ్షీట్లో అన్నాడు. ఆయన పేరే లేకపోతే ఇక జగన్ గారి పేరు ఉండే ప్రసక్తే లేదు. అదాని పేరే లేకపోతే జగన్ గారు ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ప్రచారం చేస్తుంది అదాని జగన్ డైరెక్ట్గా పర్సనల్గా కలిసిన తర్వాతే సెకీతో ఒప్పందం అయిందని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. జగన్ ఈజ్ సేఫ్ అంతే, జగన్ ఈజ్ సేఫ్ అంతే. బట్ అదానికి సంబంధించినటువంటి ఈ యొక్క బ్రైబరీ కేసుని తీసేయండి, దాంట్లో ఆధారాలు లేవు. దానికి జగన్కి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, అదానికి సంబంధం లేదు. అదానికి సంబంధం లేదని అదాని గ్రూప్ చెప్పింది, అదానికి సంబంధం లేదనే దాన్ని ఖండించలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క పేపర్లు, ఆంధ్రప్రదేశ్ యొక్క టీవీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు, పార్టీలు వాళ్ళెవరు అదాని గ్రూప్ని ఖండించలేదు. కాబట్టి ఆయన చెప్పింది వీళ్ళు ఒప్పుకున్నట్లెక్క. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి జగన్ గారు అలాంటి తప్పు చేయలేదని మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఇక దానికి పాయింట్ ఫుల్ స్టాప్ పెట్టండి. సాక్షాత్ కిషన్ రెడ్డి గారు ఇది తప్పుడు ఆరోపణలు అన్నారు, వదిలేండి దాన్ని. బట్ సాక్షాత్తు అదాని గ్రూప్ వాళ్ళే అమెరికాలో మాకు సెక్యూరిటీస్ ఫ్రాడ్కి సంబంధించి, వైర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫ్రాడ్కి సంబంధించి మా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆ ఛార్జ్షీట్లో ఉన్నాయి, వాళ్ళే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి ఛార్జ్షీట్లో ఉన్నాయని అన్నారు. కాబట్టి మీరు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదాని గ్రూప్కి సంబంధించినటువంటి ఆ యొక్క అమెరికాలో జరిగిన ఛార్జ్షీట్, ఇక్కడ లోకల్ ఫ్రాడ్ అనేది లేదు, తీసినోకండి. లోకల్ ఫ్రాడ్ లేదనేది అందరూ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ యొక్క బ్రైబరీ అనేది ఫేక్ అనేది తీసేయండి, అది ఓకే. అక్కడ వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి మా మీద ఛార్జ్షీట్ వేసింది కాబట్టి, సాక్షాత్తులు ఒప్పుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 100% అదాని మీద యాక్షన్, అదాని గ్రూప్ మీద బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కంపెనీని మీరు వాళ్ళతో మీరు టైఅప్లు పెట్టుకొని మీరు వాళ్ళతో మీరు మాట్లాడుకొని అదాని గ్రూప్తో మీరు చట్టపట్టాలు వేసుకొని తిరిగి వాళ్ళతో మళ్ళీ ఫోటోలు తీసుకొని ట్విట్టర్లో పెట్టి షేర్ చేసుకొని సెల్ఫీలు తీసుకొని అదాని గ్రూప్ తోటి, ఓకే. ఏది అంత పెద్ద ఆరోపణలు వస్తాయండి, బయట ఆరోపణలు ఉన్నాయి కదా, బయట వాళ్ళే చెప్పారు కదా నేను ప్రెస్ మీట్ పెట్టి, వైర్ ట్రాన్స్ఫర్కి ఆరోపణలు ఉన్నాయి, సెక్యూరిటీస్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, ఎలిగేషన్ చేశారు, మేము వాటిని లీగల్గా ఎదుర్కొంటాము. బట్ ఇక్కడ బ్రైబరీ కేసు మాకు సంబంధం లేదని వాళ్ళు సాక్షాత్తు చెప్పినప్పుడు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు, అదే ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇక్కడ ప్రభుత్వం మీకు అంత సీన్ లేదు కాబట్టి సైలెంట్గా ఉండండి. మేము అనేది ఏంటంటే అదాని గ్రూప్ని మీరు బ్లాక్లో పెట్టాల్సిందే, బ్లాక్లో పెట్టండి, బ్లాక్ లిస్ట్లో పెట్టండి అదాని గ్రూప్ని. ఎందుకంటే ఆరోపణలు ప్రపంచం ఇప్పుడు దేశభక్తి, దేశము, దేశ నేము, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు, ఈ కంట్రీస్ ఇమేజ్, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఇది అమెరికాలోనే సాక్షాత్తు అమెరికాలోనే అంత పెద్ద ఆరోపణలతోటి ఛార్జ్షీట్ వేసినప్పుడు మరి దేశానికి చెడ్డపేరా కదా. దేశానికి చెడ్డపేరైనప్పుడు మీరు అలాంటి కంపెనీలు మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా అలాంటి కంపెనీలని. అది చేయలేని ధైర్యం లేనటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, అది చేయలేని ధైర్యం లేదు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో. అది లేనప్పుడు ఎందుకంటే చిన్న 500, 1500, 1600 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, బ్రైబరీ తీసుకుందని పేపర్లు పొద్దు ఊకులు వేసిన దగ్గర నుంచి ఆ తెలుగు పేపర్లో కొట్టి ఇదేంటంటే సేవ్ అదాని కిల్ జగన్ అంటే ఎట్లా పాసిబుల్ ఇది? ఓకే, ఇది కుట్రపూరితమైనటువంటి, అన్యాయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి జర్నలిజం. పార్టీలు, రాజకీయ నాయకులు చేసేది అతి దుర్మార్గమైనటువంటి రాజకీయం అది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద బురద జల్లుతూ ఇంకొక వ్యక్తిని మీరేమో ఒక వ్యక్తి మీద బురద చల్లుతున్నారు, ఇంకొక వ్యక్తినేమో మీరు ఇష్టం వచ్చినటువంటి పేపర్లు రాస్తున్నారు, అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.